హైదరాబాద్ సిటీకి చాలా మంది కమిషనర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వాళ్ళలా కాదు. వేరే లెవెల్, వెరీ స్పెషల్. తప్పు చేస్తే తాట తీస్తున్నారు. నేరగాళ్ల ఒంట్లో వణుకు పుట్టిస్తున్నారు. నికార్సైన పోలీస్ ఆఫీసర్కు నిలువుటద్దంలా కనిపిస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో సరికొత్త అవతారంలో సిపి తీసుకుంటున్న డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్స్తో సంచలనాలు నమోదు చేస్తున్నారు. నిజాయితీకి నిలువెత్తు కటౌట్. అవినీతి అక్రమార్కులకు సింహస్వప్నం. చట్టాన్ని ధిక్కరిస్తే సహించేది లేదు. సమాజంలో చీడపురుగుల ఏరివేత. హద్దు మీరి ప్రవర్తిస్తే కటకటాలే. రంగంలోకి దిగితే అవినీతి అధికారులకు గుబులే. సామాన్యుడైనా సంపన్నుడైనా ఆయనకు ఒక్కటే. ఆయనే హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. గల్లీలో చిల్లరగాళ్ల నుంచి బడా నేతల పుత్రరత్నాల వరకు సమాజంపై తెగబడుతున్నారు. అడ్డు అదుపు లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. 10 ఏళ్ల తెలంగాణలో ఎన్నో అరాచకాలు, ఎన్నెన్నో దారుణాలు. ఇలాగైతే బాధితులకు న్యాయం అందని ద్రాక్షేనా? చట్టాన్ని లెక్క చేయని వాడికి శిక్ష లేవా అనుకునే సమయంలో నిబద్ధత, నిజాయితీకి మారుపేరైన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సిపిగా వచ్చారు. అక్రమార్కుల అంతు చూసే తెగువ, అన్యాయాన్ని ఎదురించే తెగింపు ఆయన సొంతం. ఒత్తిళ్లను తట్టుకుని నిలబడే ఓర్పు ఆయన సుగుణం. కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డికి సిపిగా బాధ్యతలు అప్పగించడం చకచకా జరిగిపోయింది. బాధ్యతలు చేపట్టగానే డిపార్ట్మెంట్లో అవినీతి అక్రమార్కులపై దృష్టి సారించారు సిపి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దేశంలోనే నెంబర్ 1 పిఎస్గా పేరు సంపాదించింది, రివార్డులందుకుంది. కానీ ఏళ్ల తరబడి స్టేషన్లో తిష్టవేసిన పోలీస్ అధికారులు రాజకీయ నేతలకు ఊడిగం చేస్తూ అవినీతికి అంటగాగుతారనే ఆరోపణలున్నాయి. అందుకు తగ్గట్టే కొన్ని కేసుల్ని సైతం నీరుగార్చారు. నిందితులకు మేలు జరిగేలా వ్యవహరించారు. ఈ వ్యవహారం సిపి దృష్టికి వెళ్లటంతో పంజాగుట్ట పిఎస్ ప్రక్షాళన చేపట్టారు. స్టాఫ్ మొత్తాన్ని మార్చేశారు. కొంతమందిపై వేటు కూడా వేశారు. 2023 డిసెంబర్ 24న ప్రజాభవన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారకుడు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహిల్. కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆయన ప్లేస్లో ఇంకో పని చేసే డ్రైవర్ను పెట్టి కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు రహెల్కు సహకరించారు. ఈ వ్యవహారమంతా బయటపడింది. సిపి శ్రీనివాస్ రెడ్డి రంగంలోకి దిగారు. కేసును వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కు అప్పగించారు. ఆయన దర్యాప్తులో నిజామాబాద్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావుకు కాల్ చేసి రహెల్ను కేసు నుంచి తప్పించాలని డీల్ మాట్లాడుకున్నట్టు తేలింది. వెంటనే ఇద్దరిపై కేసు నమోదు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అక్కడితో ఆగకుండా డిపార్ట్మెంటు మీద ప్రజలకు నమ్మకం పోవద్దని భావించారు సిపి. 2 ఇన్స్పెక్టర్లను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. తప్పు చేస్తే ఎవరినైనా వదిలిపెట్టబోమని క్లియర్గా సంకేతాలిచ్చారు. ఈ కేసులో పోలీసులు చేసిన తప్పునకు తగిన శాస్తి జరిగింది. కానీ నేరం చేసిన రహెల్ దుబాయ్లో తలదాచుకున్నాడు. హైకోర్టును ఆశ్రయించి విచారణకు హాజరు కాలేదు. సిపి శ్రీనివాస్ రెడ్డి మాత్రం రహెల్ను జైలుకు పంపేదాకా వదల్లేదు. న్యాయపరంగా ముందుకెళ్లారు. తప్పు చేసినోడు ఎంతటి వాడైనా వదలొద్దని డిసైడ్ అయ్యారు. రహేల్ తనంతట తాను లొంగిపోయేలా చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ తన కొడుకును కేసు నుంచి తప్పించేందుకు శత విధాలా ప్రయత్నించినా సిపి ముందు అవేమీ పనిచేయలేదు. ఈ కేసును సీరియస్ గా తీసుకోవటంతో రహేల్ కటకటాలకు ప్రాప్తించాయి. తప్పు చేసిన వాడు సంపన్నుడైనా సామాన్యుడైనా చట్టం నుంచి తప్పించుకోలేరని వార్నింగ్ ఇచ్చారు సిపి శ్రీనివాస్ రెడ్డి. స్టేషన్లో సామాన్యులకు న్యాయం జరగటం లేదనే ఆరోపణలను చెరిపేస్తున్నారు సిపి శ్రీనివాస్ రెడ్డి. సిటీలోని అన్ని పిఎస్లలో మెరుపు తనిఖీలు చేస్తున్నారు.
అవినీతి పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. తప్పు చేస్తే ఎవరిని సహించేది లేదని తేల్చి చెబుతున్నారు. పేరుకుపోయిన పెండింగ్ కేసులను తవ్వి తీస్తున్నారు. అలసత్వం వహించిన పోలీస్ అధికారులపై యాక్షన్ తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆయనే స్వయంగా స్టేషన్ను సందర్శించి కేసులపై ఆరా తీస్తున్నారు. దీంతో పోలీస్ అధికారులు ఉరుకులు పరుగులతో పనులు చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ను సామాన్యుడికి చేరవేస్తున్నారు. తెలంగాణను ఊపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసును సిపి సీరియస్ గా తీసుకున్నారు. ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులు వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తూ చేసిన ట్యాపింగ్ వ్యవహారంపై అక్రమార్కుల్ని వేటాడుతున్నారు. మొత్తం ఎపిసోడ్లో అసలు సూత్రధారుల నుంచి పాత్రధారుల దాకా పిన్ టు పిన్ కూపిలాగుతున్నారు. ఇప్పటికే 3 పోలీస్ అధికారులతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కస్టడీలో నివ్వెరపోయే నిజాలు బయటకొస్తుండటంతో వాటి ఆధారంగా మరిన్ని అరెస్టులు చేయటానికి సిద్ధమవుతున్నారు. ట్యాపింగ్ లో పాలు పంచుకున్న వారందరికీ నోటీసులు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా మంది కీలక రాజకీయ నేతల హస్తమున్నట్టు బయటపడుతుండటంతో సిపి ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. డేరింగ్ సిపి చేతిలోకి కేసు వెళ్లటంతో నేతల వెన్నులో వణుకు పుడుతోంది. న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసేందుకు ప్రయత్నించే అక్రమార్కులకు పీడకలలా మారుతున్నారు సిపి శ్రీనివాస్ రెడ్డి. ఇప్పటిదాకా రీల్కే పరిమితమైన స్ట్రిక్ట్ ఆఫీసర్లను చూశాం. ఇప్పుడు రియల్ ఆఫీసర్ను చూస్తున్నామని నగర ప్రజలు చెబుతున్నారు. బాధ్యతలు తీసుకుని 3 నెలలు గడవక ముందే సంచలనాలు సృష్టిస్తుండటంతో ప్రశంసలు కురిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. ఓ ఉన్నతాధికారి నిజాయితీగా స్ట్రిక్ట్గా పనిచేస్తే పోలీస్ పవర్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. పంజాగుట్ట ఘటనతోనే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న సిబ్బంది అంతా కూడా సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నాడు. నేరస్తులే కాదు, పోలీసులు తప్పు చేసినా క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ఇలాంటి ఆఫీసరే మాకు కావాలంటూ కూడా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.